అరే ఇప్పుడు ఒకడు 100 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒకడు 1000 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒక 1,00,000 ఖర్చు పెడతాడు డైలీ. నేను ఖర్చు పెట్టా తినడానికి. ఒకటి కొత్తగా ఒక మెడిసిన్ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే సాయంత్రం వరకు ఆకలి కాదు. ఆ టాబ్లెట్లు వాడుతున్నా. మీ ఐడి ఒకసారి వాట్సాప్ లో షేర్ చేయండి. ప్రజెంట్ లొకేషన్ పంపిస్తున్నా, కరెంట్ లొకేషన్. అవును సార్, అదే కదా ప్రజెంట్ ఉన్నది. బిజినెస్ లాస్ అయిపోయింది, బయట ఇచ్చిన ఫండ్స్ స్ట్రక్ అయిపోయినాయి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళ యొక్క లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడతారు. సో అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సో లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరు మాట్లాడేది? ఏం పేరు సార్? మీ పేరు కిషోర్. ఏం పొజిషన్ ఉంది బ్యాంక్ లో? ఫీల్డ్ ఏజెంటా? చెప్పండి సార్. పెండింగ్ ఉంది సార్. అవును, ఇప్పుడు పెండింగ్ చేయకండి. పెండింగ్ ఎంత ఉందో చెప్పండి. ఇది నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటుంది. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? చాలా చేసి ఏం చెప్పాలి? బిజినెస్ లాస్ అయిపోయింది సార్. బిజినెస్ లాస్ అయిపోయింది, బయట ఇచ్చిన ఫండ్స్ స్ట్రక్ అయిపోయినాయి సార్. ఈ మంత్ డబ్బులు లేవు కదా పెండింగ్, అందుకే పడ్డది కదా. ఇప్పుడు ఏదో ఒక పేమెంట్ కట్టే పొజిషన్ నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. అమౌంట్ వస్తుంది నాకు నెక్స్ట్ మంత్. అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు డబ్బులు చేరలేదు, మాట్లాడేం వేస్ట్, టైం వేస్ట్ కదా. అవును సార్, నెక్స్ట్ మంత్ అమౌంట్ నా దగ్గర చేతిలోకి రా. నేను సెటిల్మెంట్ ఎట్లా మాట్లాడుకోవాలి? 98,000 కష్టం సార్. ఒక 30,000 కట్టగలుగుతా నెక్స్ట్ మంత్. 35. బిచ్చం వేస్తుంది, పెద్ద ఏం కాదు. ముప్పై ఐదు సార్. 35 ఎట్లా క్లోజ్ అవుతుంది మీరు చూసుకోండి కదా సార్. నేను సంవత్సరానికి ఏం చేస్తున్నా, కాల్సే మాట్లాడుతున్నా కదా 1 ఇయర్ నుంచి. నేను గత 6 నెలలుగా ఇదే పనిలో ఉన్నా, కాల్స్ మాట్లాడడం పనే ఉన్నా, ఫుల్ ఫ్లెక్స్ చూడండి. అది అరే ఎట్లా వస్తుంది మీరు చూసుకోండి సార్. అది ఇప్పుడు నా పొజిషన్ చెప్తున్నా కదా నేను. రాకపోతే 90,000 రెడీ అయినప్పుడు కాల్ చేస్తా. 90,000 రెడీ అయినప్పుడు కాల్ చేస్తా. నేను అక్కడ అడ్రస్ లేను. మీ ఐడి కార్డ్ వాట్సాప్ లో ఒకసారి పెట్టండి, లొకేషన్ పంపిస్తా. మీ ఐడి ఒకసారి వాట్సాప్ లో షేర్ చేయండి. ప్రజెంట్ లొకేషన్ పంపిస్తున్నా, కరెంట్ లొకేషన్. అవును సార్, అదే కదా ప్రజెంట్ ఉన్నదే పంపిస్తా అంటున్నా కదా. లైవ్ లొకేషన్ పంపిస్తా. నేను ఏమంటా మీకు అర్థం కావట్లేదు సార్ మీకు. మీ ఐడి కార్డ్ పెట్టండి, లైవ్ లొకేషన్ పంపిస్తా అంటున్నా కదా. షిఫ్ట్ అయిపోయిన బెంగళూరులో ఉంటున్నా. వాటర్ బాటిల్ అమ్ముతున్నా. ఈ మంత్ అయితే కాదని చెప్తున్నా కదా సార్ ముందే. ఇందాక ఆల్రెడీ మేడంతో మాట్లాడిన, మేడం మీకు ఇచ్చినట్టు మా ఫీల్డ్ పర్సన్ పంపుతా అని చెప్పింది, మీకు ఇచ్చినట్టు కాదు అంతే. నాకు ఎవరు లేడు సార్, నేను ఒక్కనే ఉన్నా. ఎవడు ఏం కాదు నాకు. అయినా అడగాడు కదా ఎవడిచ్చాడు నంబరు. ఎవడిచ్చాడు సార్? ఎవడిచ్చాడు నంబరు? ఎవడిచ్చాడు? ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర? ప్రూఫ్ పంపండి. ఎవిడెన్స్ ఏముంది సార్ ఇచ్చినట్టు అంటున్నా? ఎవిడెన్స్ పంపండి చెప్తున్నా కదా. గాల్లో మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? తమాషా మాటలు. మరి అవన్నీ మాట్లాడకు. వాడేమవుతాడు వీడేమవుతాడు, నాకు ఎవడేం కాదు చెప్పు.
నాకేం కాదని చెప్తున్నా కదా, అన్నసరే డిస్కషన్ పెట్టాక కదా, నాకు ఎవడేం కాదు. వాడేమవుతాడు వీడేమవుతాడు ఎవడు కడతాడు, లాస్ట్కి వస్తే నేనే కట్టాలి కదా. బెదిరిస్తున్నారు అట్లా మీరు, వాడేమవుతాడు వీడేమవుతాడు అంటే. మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? ప్రవీణ్ గారు మీ నంబర్ ఇచ్చినాడు, తన అందుకని చెప్పి నంబర్ కాల్ చేస్తామండి. అరే హౌలే, ఎవరికి కాల్ చేసినావు చెప్పు నువ్వు ఫస్ట్. నేను నా కస్టమర్ మాట్లాడుతున్నా కదా, చిల్లర పనులు చేస్తున్నది నాకు మాత్రం మాట్లాడు కదా. ఏం చేస్తావు మరి నెక్స్ట్ ఊరుకోకపోతే ఏం చేస్తావు చెప్పు. డబ్బులు ఉండాలి కదా. ఎంతో కొంత అంటే మీరు కట్టండి మరి. నా దగ్గర 20 రూపాయలు నాయి, కట్టానా మరి? 20 రూపాయలు నాయి, 20 రూపాయలు నాయి సార్, 20 రూపాయలు నాయి. 20 రూపాయలు నాయి, 20 రూపాయలు నాయి సార్. 20 రూపీస్ ఉన్నాయి. ఏంది? ఒక సైడ్కి వచ్చి ఒక శబ్దం లేని ప్లేస్ లో వచ్చి నించుని మాట్లాడండి. గడగడగడ సౌండ్ వస్తుంది నాకు, మీ వాయిస్ క్లియర్ గా లేదు. సైడ్కి వచ్చి మాట్లాడండి. ఎక్కడో బైక్ లో టైం పాస్ తిరుగుతూ మాట్లాడుతుర్రా? బతుకుతూ ఎందుకు బతకలేదు సార్? అరే ఇప్పుడు ఒకడు 100 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒకడు 1000 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒక 1,00,000 ఖర్చు పెడతాడు డైలీ. నేను ఖర్చు పెట్టా తినడానికి. ఒకటి కొత్తగా ఒక మెడిసిన్ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకుంటే సాయంత్రం వరకు ఆకలి కాదు, ఆ టాబ్లెట్లు వాడుతున్నా. వెళ్ళు వెళ్ళు, చాలా చాలా నేను అక్కడ లేనని చెప్తున్నా, గొర్రెలాగా మాట్లాడుతావు అప్పటి నుంచి. వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు నాకేం తెలుసు. మాట్లాడు. అరే బోసిడీకి అతను మాట్లాడతలేడు మా నాన్న, అర్థమైందా? అరే హౌలే, అదే చెప్తున్నా కదరా, బోసిడీకి వినపడలేదా నీకు? అరే బోసిడీకి అదే చెప్తున్నా కదరా హౌలే. అరే అదే చెప్తున్నా, వినపడలేదా నీకు? లక్షలు నీకు ఏం కుళ్ళురా నీకు? నీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు కానీ ఇక్కడ తీసుకో. నువ్వు కూడా ఎవడతానా నీకు? కస్టమర్ మీద ఏడుస్తావేం రా ఎప్పుడు నువ్వు? ఓసిడీకి అనలాగా మరి చక్క క్వశ్చన్లు అడుగు, చిల్లర క్వశ్చన్లు ఇస్తాయేం రా హౌలే. బిజినెస్ లాస్ అయిపోయింది. ఇవన్నీ చిన్నపిల్లల క్వశ్చన్ లేక నాకు, అర్థమైందా? 1వ క్లాస్ 2వ క్లాస్ క్వశ్చన్ నాకు వేయకు. సెన్సిబుల్ క్వశ్చన్ లేచారా? నేను 10వ క్లాస్ చదువుకున్నాను అనుకున్నాను నీలాగా. లాస్ అయినా కడతా అని చెప్పేసి రాసిచ్చానా చెప్పు? లాస్ అయినా కడతానని చెప్పేసి రాసిచ్చానా మీకు? కడతానని చెప్పాను. లాస్ అయినా బిజినెస్ లాస్ అయిపోయినా అని చెప్పి యాడ్ చేసిన అగ్రిమెంట్ లో చెప్పు. తెలివిగా మాట్లాడకు. ఓకే, 10వ క్లాస్ చదువుకున్నావు, నువ్వేంత తెలివి ఉంటే పట్టాభద్రం నాకేం తెలివి ఉండాలి? చెప్పినా కదా 35,000 కడతాను నెక్స్ట్ మంత్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇంటికి వచ్చినా ఆడికి వచ్చినా నా దగ్గర డబ్బులు లేవు. వస్తుంటే రా. ఫోన్ పే ఓపెన్ చేయడం నాకు తెలుసు, డైలీ ఓపెన్ చేస్తా కానీ డబ్బులు లేవల్లా. అకౌంట్ లెటర్ వస్తేనే పేమెంట్ కడతా కదా సార్. సెటిల్మెంట్ వస్తేనే పేమెంట్ కడతా, లేకపోతే ఎందుకు కడతా నేను? 30,000 రాకపోతే మీరు అడిగినంత నాకు టైం తీసుకొని కడతా. డబ్బులు అరేంజ్ అయినా కాల్ చేస్తాను చెప్పినా కదా. మీరు చెప్పిన అమౌంట్కి ఎంత అన్నారు? మీరు 90 అన్నారా? మరి తగ్గిస్తాను అమౌంట్.
రాస్తాడు అది 35 30,000 అది సెటిల్మెంట్ అవ్వాలి సార్. మీకు నేను అంటున్నానంటే మీకు ఒక నిమిషం ఆగండి లేదండి. లక్షలు వాడుకుంటారు పేమెంట్ కట్టుకుంటారు. లక్షలు అంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది ఇచ్చారు దాంట్లో ఏడవకండి మీరు అట్లా. పేమెంట్ కట్టుకోవాలి. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు వాడుకున్న పేరెంట్ ఎలిజిబిలిటీ ఉన్న పేరెంట్ ముందు దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు వాడలేదు కట్టుకోవచ్చు. ఎన్ని రోజులే సార్ జాబ్కి ఎన్ని రోజులే అంటున్నా. 72,000 కష్టం సార్. ఒక లాస్ట్ ఒక 40,000 కట్టగలుగుతా. కరెక్టే సార్ మీరు చెప్పింది, బట్ నా దగ్గర ప్రజెంట్ లేవు అట్లా. సెటిల్మెంట్ అంటే కూరగాయల బేరం లాగా ఉంటుంది సార్, ఇంక తెలియదు. ఇక మీరు చెప్పంగానే అదే అమౌంట్ కస్టమర్ దగ్గర ఉంటే ఇక ఇంతమంది రికవరీ ఏజెంట్లు అవసరం లేదు కదా. నేను ఇంతకుముందు ఆల్రెడీ మేడంతో మాట్లాడినా, మేడం చెప్పిన మేడం ఏదో ఏజెంట్కి ఇస్తా, ఏజెంట్తో మాట్లాడంటే మీతో మాట్లాడుతున్నా. మీకు అదే చెప్తున్నా, మీరు ఇంటికి వచ్చినా ఎక్కడ వచ్చినా నా దగ్గర డబ్బులు లేవు ప్రజెంట్. మేడంకి నేను సెటిల్మెంట్ చేయని చెప్పిన, నెక్స్ట్ మంత్ కడతా అని చెప్పిన. సార్ ఒకటి వినండి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. రెండు సార్లు కట్టడానికి అదే ఉంది కదా సార్, పైసలు ఇబ్బంది ఉంది కదా. నా దగ్గర అమౌంట్ లేదు సార్. మీరు చెప్పిన అమౌంట్కి నాకు టైం పడుతుంది. అమౌంట్ అరేంజ్ చేసినాక కాల్ చేస్తా. సరే మరి మీరు వెళ్ళాలని స్టార్టింగ్ అయిపోయినాయి కదా సార్, నా దగ్గర డబ్బులు లేవు. నోటీసులు అన్నీ తీసుకుంటున్నా కదా, ఆల్రెడీ అడ్రస్లు కలెక్ట్ అవుతున్నాయి కదా, మా పర్సన్ కలెక్ట్ చేస్తున్నాడు కదా ఆల్రెడీ. నేను ఒకటి వినండి, ఈ మంత్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ మంత్లో ఇంకో 10 రోజులు ఉంది. 10 రోజులు తర్వాత నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా. లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వానికి వీనికి చెప్తాం ప్లాన్ చేస్తా అంటే నేను నెక్స్ట్ మంత్ కూడా కాదు. ఇప్పుడు నా దగ్గర ఈ మంత్ డబ్బులు బిల్కుల్ లేవు సార్, చెప్తున్నా కదా. నేను ఉన్నది మీరు ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు ఏదో కాలర్స్కి ఏదో చెప్తే నడుస్తుంది, కానీ మీరు ఫీల్డ్ అనవసరంగా టైం వేస్ట్ అయిపోతే ఎండలు కొడుతున్నాయి, అడ్డం పడతావు అంత. మరి తిరుగు ఎండలో, నీకు షోకి ఉంటే నేనేం చేయాలి? తిరుగు మరి ఎండలో, డబ్బులు లేవు సార్ అని చెప్తున్నా. ఇంకో కేసు చూసుకుంటాం అనవసరంగా. నేను కూడా సార్, మీరు వచ్చినా రాకున్నా దగ్గర డబ్బులు లేవు. వస్తా అంటే రండి, ఎండలో ఏం చేస్తాం? మీ డబ్బులే వచ్చి జ్యూస్ దాకా వెళ్ళిపో చేయమని చెప్తున్నా. మీ డ్యూటీకి నేను భంగం కలిగేయట్లేదు కదా. ఐఎమ్ వెల్కమింగ్ యూ. నేను చెప్పినట్టు వినమని ఎప్పుడు చెప్పలేదు కదా సార్. బ్యాంకు చెప్పినట్టే వినండి. నా దగ్గర అమౌంట్ లేవు అని చెప్తున్నా కదా ప్రజెంట్. అంత అమౌంట్ లేదు సార్, అంత అమౌంట్ లేదు ప్రజెంట్. 30 అడగలేదు, 30 అడిగినా లాస్ట్ 40 కడతా అని చెప్పిన. ఇవ్వకండి సార్. ఇప్పుడు ఒకటి వినండి, నాకంత అర్జెన్సీ ఏం లేదు, క్లోజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను మెల్లగా డబ్బులు రెడీ చేసుకొని మీకు మీరు అడిగిన అమౌంట్ అయినప్పుడు మీకు కాల్ చేస్తే క్లోజ్ చేద్దాం. ఏమని చెప్పండి. అరే విజిటింగ్ ఏమని చెప్తున్నా. ఇప్పుడు ఒకటి వినండి, నా దగ్గరికి మీరు విజిటింగ్ కొత్త కాదు. నేను ఏమంటున్నా ఒకటి వినండి, ఒకటి వింటారా లేదా? ఒకటి వినండి సార్. నాది డిఫాల్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 months 8 months దగ్గరకు వస్తుంది. నేను ఒక 10-15 మంది ఏజెంట్లను కలిసి ఇప్పటి వరకు, ఓకేనా? మీరు ఒక దాంట్లో యాడ్ అవుతారు తప్ప యూస్ఫుల్ ఉండదని చెప్తున్నా. సమ్మర్ కాబట్టి మీకు అడ్వైజ్ ఇస్తున్నా. లేదు నువ్వు వచ్చి ఏమైనా చేస్తా అంటే కావచ్చు. ఏముంది చెప్పండి అందులో. మీరు కాదు సార్, నేను చెప్పేది మీ కాదు. నాకు వేరే బ్యాంకులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఉన్నారు. సరే సార్, ఇప్పుడు మాటలొద్దు. ఎప్పుడు వస్తుందో చెప్పండి. చెప్పి రావాలి, నాకు చెప్పి రావాలి. మీకు చెప్పి రావాల్సిన అవసరం లేదు అనకండి. మీరు నాకు చెప్పి రావాలి. మీరు యా, దట్ ఈస్ మై పర్సనల్. ఐ కెన్ సెల్ ఎనీథింగ్.
చేయాలంటే చేయండి, ఇబ్బంది ఏం ఆ, లేదు. వచ్చేప్పుడు ఇంటికి ఒకటి గుర్తుంచుకోండి, ఇంటికి వచ్చేప్పుడు హోమ్ విజిటింగ్ లెటరు. అకౌంట్ క్లోజ్ చేసుకుంటే మీకు మంచిది. మాదేమో మన దగ్గర కాల్స్ ఉండదు కదా. ఒకటి వినండి సార్, మీరు కాల్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు. మీరు ఇంటికి వచ్చేప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, అథరైజేషన్ లెటర్, ఈ 3 డాక్యుమెంట్ లేకుండా మీరు వస్తే నేను ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేస్తా. ఓకే సార్. ఓకేనా? ఇట్లా ఇప్పుడు పలానా ఏజెంట్ పలానా బ్యాంక్ తరపున వచ్చాడు. రికవరీ ఏజెంట్ హోమ్ విజిటింగ్ చేస్తే ఏ డాక్యుమెంట్లు క్యారీ చేయనో ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ప్లేలిస్ట్లో లాంగ్ వీడియో ఉంది. ఎవరైతే చూడలేరో సో వెళ్ళి చూడండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.